అనుమానభూతంతో కట్టుకున్న భార్యపైనే కత్తి దూశాడో దుర్మార్గుడు. కృష్ణా జిల్లా గుడివాడ ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న అశోక్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన భూమికతో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3 పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య కొన్నాళ్లుగా మనస్పర్ధలు ఉన్నాయి. తరచూ గొడవ పడుతుండటంతో భర్త వేధింపులు భరించలేక భూమిక కొన్ని రోజుల కిందట తల్లి వద్దకు వెళ్ళింది. తన వస్త్రాలు తెచ్చుకునేందుకు భూమిక సోదరిది వెంటబెట్టుకుని భర్త ఇంటికి వెళ్ళింది. కోపోద్రిక్తుడైన అశోక్ భార్యను కత్తితో అతి కిరాతకంగా పొడిచాడు. అడ్డుకోబోయిన మరదలు అనుష్క పైన కత్తితో దాడి చేయడంతో ఆమె చేతికి తీవ్ర గాయాలయ్యాయి. భూమికను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. నా పేరు రాణి అండి. నా పిల్ల పేరు భూమిక. అశోక్ అన్నయ్యకి 5 ఏళ్ల క్రితం పెళ్లి చేస్తే నేను పెద్దల ద్వారానే పెళ్లి చేశాను. 10th అవ్వగానే పిల్ల పెళ్ళయింది కానించి 3 పిల్లలు. ఎప్పుడు గొడవలే, తాగతో పిల్లని ఆగం చేస్తూ మాట్లాడుతూ ఇక్కడేమంటున్నారు వాళ్ళు 2 రోడ్లు అవుతలేవు, ఇక్కడ మేము ఎందుకు పద్దాక అంటున్నామని మొన్న పిల్లలు ఇంటికి వచ్చేసింది. అప్పులు చేసాడు లక్షలు. పిల్లలకి ముద్ద పెట్టాడు, నా మీద వదిలేస్తామే. నా పిల్లలు నా దగ్గరే చేర్చుకున్నాను. వాడు ఏమైపోతే మనకెందుకులే, నా కూతురు నా మనవాళ్ళని. ఇవాళ నా పిల్ల బట్టలు తెచ్చుకుంటానని వెళ్ళింది దాని బండి. నా చిన్న పిల్లని ఇద్దరు నరికేశాడు కత్తి పెట్టి. వద్దపోతే నా పిల్లలు వదిలేయవచ్చు కదా, నరికేసి నా పిల్లల్ని చంపేస్తే 3 మనవాళ్ళు మనవరాళ్ళు 3 అంటారు. నా పిల్లలు ఏమైపోతారు? ఎంత కిరాతకమైన నేను ఎక్కడా చూడలేదు. పెళ్ళయింది, మొదలు ముద్ద పెట్టారు గడు 10 రోజులు ఉంచుకుంటాడు. 10వ రోజు కొట్టి పంపించేస్తాడు నా కూతురు నా ఇంటికి. ఆ అబ్బాయి పేరు అశోక్ మట్ట కొండిపోరాడది. ఆ పిల్లని పొట్టని పెట్టుకుంటాడు చూసాడు.